మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం పాలన ఎలా ఉంది? చాలా బాగుంది అనేటువంటిది కూటమి నేతల కితాబు. పరమ దరిద్రంగా ఉంది అనేటువంటిది వైసీపీ నేతల విమర్శ. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఒక్క కమ్యూనిస్ట్ కూడా లేడు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయము. అంటే ఒకప్పుడు జగన్తో చీకటి దోస్తీ కమ్యూనిస్టులతో కూడా ఉంది అనే ఒక ఆరోపణ. కమ్యూనిస్టులనే కాదు, ఆయనకు సహజంగానే డెమోక్రసీ వంటబట్టలే. జనసేన అంచనా వేయటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇది మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా సమాధానం చెప్పాలి. పార్టీ మీటింగ్లో ఆయన కూడా చేరేసుకుని కూర్చొని మిగతా వాళ్ళందరూ కింద కూర్చోపెట్టేవాడు. వాళ్ళు చెప్పడానికి కూడా ఏం అవకాశం ఇచ్చేవాడు కాదు. బీజేపీతో కలిసిన తర్వాత ఆ మతం మత్తు అంటుకుందంటారా, లేకపోతే ఇవి కూడా పవర్ పాలిటిక్సా? నేను అంటే అతన్ని విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నేను మాత్రం గ్యారంటీ చెప్పగలను, ఆయన సనాతనవాది కాదు. ఈయన తన పవర్ పాలిటిక్స్ కోసం దాన్ని ఎత్తుకున్నాడు అంతే. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ చెప్పండి రామకృష్ణ గారు, ఎలా ఉంది కూటమి పరిపాలన? మీకు నచ్చిందా, నచ్చలేదా? నచ్చితే ఎందుకు, నచ్చకపోతే ఎందుకు? వీళ్ళు ఏదో అధికారంలో ఉన్న మా బ్రహ్మాండం సక్సెస్ అని వాళ్ళు అన్నంత మాత్రమే అట్టేం కాలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎస్ఐ పోస్టుకు 20 లక్షలు, లేకపోతే సిఐ పోస్టుకి 30 లక్షలు, మరికొంత ట్రాన్స్ఫర్లకి విపరీతంగా దండుకుంటున్నారని ఒక బాంబు పేల్చారు రామకృష్ణ గారు ఈ మధ్య మీరు. కానీ పేర్లు ఎక్కడో చెప్పలేదు, ఎవరు చేశారో కూడా చెప్పలేదు. నేను డీజీపీ గారు కూడా చెప్పా ఈ విషయం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం పాలన ఎలా ఉంది? చాలా బాగుంది అనేటువంటిది కూటమి నేతల కితాబు. పరమ దరిద్రంగా ఉంది అనేటువంటిది వైసీపీ నేతల విమర్శ. కితాబులు, విమర్శలు ఎలా ఉన్నా కూడా కమ్యూనిస్టుల దృక్కోణం ఎలా ఉంది అనేటువంటిది విద్యావంతులు, మేధావుల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సిపిఐ స్టేట్ సెక్రటరీ అండ్ సిపిఐ ఎగ్జిక్యూటివ్ మెంబర్ K. Ramakrishna onto the Dial News hot seat with Vijay Sadhu. Ramakrishna garu namaste. Welcome to Dial News, sir. Sir, ఏ రాష్ట్రమైనా ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు. ఆ ప్రతిపక్షంలో కమ్యూనిస్టులు ఉంటే బాగుండేది అనేటువంటిది చాలామంది ఆశ. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఒక్క కమ్యూనిస్ట్ కూడా లేడు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? వాస్తవానికి రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షంగా కాంగ్రెస్ ఉండేది, కమ్యూనిస్టులు ప్రతిపక్షంలో ఉండేవారు. 1952 ఎన్నికల్లోనే కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కమ్యూనిస్టులు హోరాహోరీగా పోరాడారు. ఓకే, అధికారం కమ్యూనిస్టులకు రాలేదు, కానీ మేజర్ ప్రతిపక్షంగా ఉంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వచ్చింది. తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి రాష్ట్రం విడిపోయిన తర్వాత బాధాకరమైన అంశం ఏమంటే, అటు కాంగ్రెస్ కానీ ఇటు కమ్యూనిస్టులు కానీ ఎవరు కూడా అసెంబ్లీలో లేరు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయము. అంటే ఒకప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు సుదీర్ఘకాలము, తర్వాత పవర్ కోసం ఛాలెంజ్ చేసిన కమ్యూనిస్టులు ఇద్దరికి కూడా అసెంబ్లీలో స్థానాలు లేకుండా పోయింది. కాబట్టి ఏమంటే ఇవాళ బీజేపీ కూడా సీట్లు గెలిచేది కాదు, కానీ వారు తెలుగుదేశం జనసేనతో కలవడం వల్ల అధికార కూటమిలో ఉండడంతో వారు ఇవాళ గవర్నమెంట్లో భాగస్వాములు అయ్యారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ మన అసెంబ్లీలో ఉంది. కాలం చెల్లిన సిద్ధాంతాలు పట్టుకొని ఊగులాటం వల్లనే కమ్యూనిస్టులు ప్రజలకు చేరువు కాలేకపోయారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోయారు. ఇది గుణపాఠం అనేటువంటిది ఒక విమర్శ కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఇమడలేకపోతున్నారు అనేటువంటిది మరొక విమర్శ. ఎటువైపు ఉండాలి? అట్లా ఒకే ఒక లైన్లో దీనికి ఆన్సర్ అనేది లేదు. ఓవరాల్గా చూసినప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన మాట వాస్తవమే, అది అందరూ అంగీకరిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులకి ఇది ఒక గడ్డు కాలం. కాబట్టి ఏమంటే సహజంగా
ఆయా పరిస్థితుల్ని ఈ ఆటంకాలను ఎదుర్కొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్లుగా ఎన్నికల సిస్టంలో వచ్చిన మార్పులు, ఓటర్లలో వచ్చిన మార్పులు, తర్వాత ఇవాళ నూతన ఆర్థిక విధానాల ఫలితంగా రాజకీయ పార్టీల ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు, ప్రజల్లో కూడా తాత్కాలిక బెనిఫిట్స్ ఏముంటాయన్న దానిపైన వారి ఆలోచనకు మార్పులు రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదేమైనా సరే అందులో ఒక సెంటెన్స్లోనే ఆన్సర్ చెప్పలేము. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే మాత్రం ఇవాళ రాష్ట్రంలో, దేశంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన మాట వాస్తవమే. మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారా పుంజుకోవాలి, బలాన్ని పెంచుకోవాలి. ఇవాళ ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను, భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అవి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా, ఈ నూతన ఆర్థిక విధానాలను, కార్పొరేట్ సెక్టార్ను ఇవాళ వాళ్ళు బలపరుస్తున్న నేపథ్యంలో ప్రజల తరఫున, కష్టజీవుల తరఫున, కార్మికుల తరఫున, రైతుల తరఫున వాణి వినిపించడానికి ఖచ్చితంగా కమ్యూనిస్టుల అవసరమైతే ఉంది. దాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. ఈవెన్ కొంతమంది డెమోక్రటిక్ సెక్షన్స్, రూలింగ్ పార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు అసెంబ్లీలో లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంది, పార్లమెంట్లో బలం తగ్గిపోయిన తర్వాత ఇవాళ ఉన్న ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి మేధావుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నేను కోరేది ఏమంటే ప్రధానంగా ఇంటలెక్చువల్స్, అదేవిధంగా ఉద్యోగస్తులు, కార్మిక వర్గము, రైతాంగము, ఇలాంటి వాళ్ళలో ఇది మార్పు రావాలి. వాళ్ళలో మార్పు వస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కమ్యూనిస్టులు బలం పంచుకుంటారు. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఒకప్పుడు ఇటీవలనే మరీ పాతకాలంగా 2004లోనే కమ్యూనిస్టుల మద్దతుతోనే సెంట్రల్లో గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు యూపీఏ ప్రభుత్వము కొనసాగిందంటే అది కమ్యూనిస్టుల యొక్క దాదాపు 60 మంది పార్లమెంట్లో ఉండడం వల్ల వీరి మద్దతుతోనే ఆ రోజు గవర్నమెంట్ ఉంది. మరి దానికి 2 దశాబ్దాలే, ఇవాళ 2024లో ఉన్నాం. 2004లో అది జరిగింది. కాబట్టి ఏమంటే మళ్ళీ అది రాదని అనేక లేదు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పార్లమెంట్లో, ప్రత్యేకించి లోక్సభలో బీజేపీకి 2 స్థానాలే ఉండేవి, ఓన్లీ 2 సీట్స్. బట్ అలాంటి బీజేపీ సొంతంగా అధికారాన్ని చేపట్టగలిగిన స్థాయికి వచ్చింది పోయినసారి. ఇప్పుడైతే తెలుగుదేశం, జనతాదళ్ ఇలాంటి పార్టీలపైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళు సొంతంగా మెజారిటీ వచ్చింది. కాబట్టి ఏమంటే మా ప్రజలు కోరుకుంటే, ప్రజలు అనుకుంటే తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు వస్తుంది, వచ్చి తీరాలని కూడా కోరుతా ఉంది. ఇది మా కమ్యూనిస్టుల కోసమే కాదు, కోట్లాది మంది కష్టజీవుల కోసం వాళ్ళ వాణి వినిపించాలంటే కమ్యూనిస్టులు పార్లమెంట్లో ఉండాలి, అసెంబ్లీలో కూడా ఉండాలి. పొత్తుల వల్ల అయినా సరే తెలంగాణలో మీ పార్టీకి, సిపిఐకి ఒక ప్రాతినిధ్యం ఉంది, కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది లేకుండా పోయింది. ఎక్కడ వైఫల్యం చెందారు అనేటువంటి పోస్ట్ మార్టం ఎక్కడ జరిగింది రామకృష్ణ గారు? పోస్ట్ మార్టం కాదు, కళ్ళకు కనపడతానే ఉంది కదా. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ మొదటి నుంచి కూడా తెలుగుదేశంతో కలిసి మేము ఉద్యమాలు చేశాం. చాలా సందర్భాల్లో అనేక అవుట్రైట్గా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాము. తీరా ఎలక్షన్ దగ్గరకు వచ్చేలోగా అంతవరకు జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా బలపరిచారు బీజేపీ. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డిని అరాచకాలు చేశాడంటే ఆ సెంట్రల్లో ఉండే బీజేపీ గవర్నమెంట్ సహకారం ఉంది కాబట్టి చేయగలిగాడు. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా నెత్తికెత్తుకున్నారు ఆయన్ని. తీరా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి కేంద్రంలో అధికారం ముఖ్యం కాబట్టి, ఇక్కడ కూడా కొన్ని సీట్లు గెలవాలి కాబట్టి వాళ్ళు చివరిలో తెలుగుదేశం జనతో కలిశారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెసే వాళ్ళతో కలిసింటే వాళ్ళతోనే కలిసిండే వాళ్ళేమో బీజేపీ. ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసిందో కమ్యూనిస్ట్ పార్టీతో సర్దుబాటు చేసుకోవడానికి వాళ్ళు ముందుకు రాలే. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అనుసరించే వర్గాల ప్రజలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఆంధ్రాలో. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం, కాంగ్రెస్, సిపిఎం మేము కలిసి పోటీ చేసినా కూడా ప్రజల్ని ప్రభావితం చేయలేకపోయినాము. దాని పర్యవసానంగా జరిగింది. కాబట్టి ఏమంటే చాలామంది సిపిఐ ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాడింది. చాలా సందర్భాల్లో తెలుగుదేశంతో కలిసి చేసింది. అమరావతి రాజధాని అంశం విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా కలిసి చేశామనేది ఉంది. ఆ సానుభూతి మాకు మిగిలింది తప్ప ఫలితాలు పొందలేకపోయాం. బీజేపీతో జగన్ చీకటి దోస్తీలో ఉన్నాడనేటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అనేక బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్దతు చేకూర్చిన మాట వాస్తవమే రామకృష్ణ గారు. కానీ ఆఫ్ ద రికార్డ్గా
ఒక ఆరోపణ ఉంది. జగన్తో చీకటి దోస్తీ కమ్యూనిస్టులతో కూడా ఉంది అని ఒక ఆరోపణ ఉందా? అలాంటిది ఏదన్నా అదే దెబ్బ కొట్టిందా? చీకటి దోస్తి అనేది ఏముంది ఇందులో? మేము అవుట్రైట్గా మేము వ్యతిరేకిస్తూ వచ్చాము. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ఏనాడు మా పట్ల సాఫ్ట్గా లేడు. మేము కూడా ఈ అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాము. ఏ ఇష్యూలో కూడా మేము ఆయనది బలపరిచిన అంశమే లేదు. అసలు బలపరచాల్సిన అంశాలు కొన్ని ఉన్నా దాంట్లో కూడా ఆయన మా మాట వినలే. ఉదాహరణకు నేను చెప్తా, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. దాదాపు 32 లక్షల మంది కంటే మన ఏ రాష్ట్ర చరిత్ర కూడా ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇవ్వరు. మేము ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాము, నువ్వు మంచి కార్యక్రమం చేస్తున్నావు, కానీ 1 సెంటు 1.5 సెంటు కాకోకుండా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వండి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వండి అని కోరాము. ఆయన ఖాతరు చేయలే. తర్వాత నువ్వు ఇంటి నిర్మాణానికి 1,60,000 1,80,000 ఇస్తే కట్టుకోలేరు, కనీసం ఒక 5 లక్షలు ఇవ్వాలి, 4 లక్షలు ఇవ్వాలి అని కూడా కోరాము. దాన్ని ఖాతరు చేయలే. కాబట్టి ఏమంటే డబ్బు వృధా అయింది, 1000 కోట్ల రూపాయల డబ్బు వృధా అయింది. సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలే. నిజంగా చెప్పాలంటే 32 లక్షల మంది లేరు అర్హులైన వాళ్ళు. ఓకే, అర్హులైన వాళ్ళు ఒక 10 లక్షల మంది 12 లక్షల మంది కంటే ఎక్కువ ఉండరు. అంటే నిజంగా పేదవాళ్ళు, నిజంగా ఇల్లు లేని వాళ్ళు. వాళ్ళకి నువ్వు సక్రమంగా ఇచ్చింటే స్థలాలు ఇదే డబ్బుతోనే అయిపోయిండేది, ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు, శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యిండేది. తర్వాత టిట్కో ఇళ్ళు ఉన్నాయి. టిట్కో ఇళ్ళు నువ్వు దానికి రెనోవేట్ చేసి వాళ్ళకి ఏదో రంగులేసి కొద్దిగా మినిమం ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిండొచ్చు. 5 ఏళ్ళు వాటిని కూడా పెండింగ్ పెట్టాడు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంని అవుట్రైట్గా మేము వ్యతిరేకించాం. 151 పైగా స్థానాలు వచ్చాయి నాకేంటి అనే అధికారం అదమా జగన్మోహన్ రెడ్డికి? లేకపోతే కమ్యూనిస్టుల మాట విని వీళ్ళ నిర్మాణాత్మక సలహాలు తీసుకుంటే క్రెడిట్ అంతా వీళ్ళు కొట్టేస్తారనేటువంటి ఒక అభద్రతా భావమా? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? కమ్యూనిస్టులనే కాదు, ఆయనకు సహజంగానే డెమోక్రసీ వంటబట్టలే. ఆయన మమ్మల్నే కాదు ఎవరిని ఖాతరు చేయలే. ఇంకా ఆ పార్టీలో ఉండేవాళ్ళు పాపం వాళ్ళందరూ కూడా కుక్కిన పేన్ల మరి పడి ఉన్నారు. మేమన్నా మేలు వాయిస్ వినిపించాము, కొట్లాడాం, ధర్నాలు చేసాం, పోరాటాల్లో ఉన్నాం. ఓకే, మమ్మల్ని దగ్గర రానివ్వకపోతే దెర్ ఇస్ సమ్ మీనింగ్. అసలు ఆ పార్టీ వాళ్ళ మాట కూడా ఆయన ఎప్పుడు వినలే. ఆయన ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లు అందరి మాట విన్నది లేదు, వాళ్ళ పార్టీ మీటింగ్లు లేదు. పార్టీ మీటింగ్లో ఆయన కూడా వేసుకుని కూర్చొని మిగతా వాళ్ళందరూ కింద కూర్చోపెట్టేవాడు. వాళ్ళు చెప్పడానికి కూడా ఏం అవకాశం ఇచ్చేవాడు కాదు. మంత్రులు కూడా ఏదో ఒకరిద్దరు తప్ప, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన బొత్స సత్యనారాయణ గారు, ఇట్లా వాళ్ళు 1-2 తప్పితే మిగతా వాళ్ళని ఎప్పుడు ఖాతరు చేసేవాడు కాదు. వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవాడు కాదు. పాపం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాని పేరుకే తప్ప వాళ్ళంతా అనామకులుగా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఓవరాల్గా చూసినప్పుడు అతనికి అసలు డెమోక్రసీనే వంట పట్టలే. అతను ఏమనుకున్నాడంటే ప్రజలు నాకు ఓట్లు వేశారు, నాకు సీట్లు ఇచ్చారు, నన్ను చూసి వేశారు, వీళ్ళందరూ కూడా నా పక్కన ఉండాల్సిన వాళ్ళు, నేను ఒకటి, వీళ్ళందరూ నా పక్కన జీరోలు అనేది ఆయన ఉద్దేశం. తర్వాత ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్షాలు కూడా చెప్తారు, వాళ్ళతో కూడా వినాలని. కానీ పోయినసారి ఆయన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఏ ఒక్కనాడు మాతో ఒక అర్జీ కూడా తీసుకోలే. ఆయన అర్జీ ఇచ్చేకి కూడా అవకాశం ఇలా. కాబట్టి ఇంకా చీకటి ఒప్పందం ఉండే అవకాశం అనేది బహిరంగంగా కలిసేకే అవకాశం లేనప్పుడు ఇంకా చీకటి ఒప్పందాలు ఎవరితో ఉంటాయి? సిద్ధాంతమైన విమర్శ అయినా విభేదమైనా కూడా కమ్యూనిస్టులు ఏం మాట్లాడతారు, ఎలా చూస్తారు అనేటువంటి ఎదురు చూసేటువంటి సెక్షన్ పీపుల్ ఉంటారు. రామకృష్ణ గారు అంటే కమ్యూనిస్టుల పైన ఆ స్థాయిలో గురి ఉంటుంది. కానీ జనసేన అధినేతను అంచనా వేయటంలో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి నేను చాలా పగడ్బందీగా చెప్పగలను. మీ దాకా వచ్చిందా? ఒప్పుకుంటారా ఫెయిల్ అయ్యారని? ఫెయిల్ అంటే ఇప్పుడు ఆయా పార్టీలు వారికి ఉన్న విధానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ జనసేన పార్టీ అనేది ఒక ఇండివిజువల్ పైన ఆధారపడిన పార్టీ. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే అందరు వినాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అతను 2 అంశాలు ఆయనలో కీలకమైనవి. ఒకటి, అదొక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ బుర్జువా పార్టీ. అది ఆయన మీద ఆధారపడిన పార్టీ. ఇంకొక మాటలు కూడా చెప్పాలంటే అది లౌకిక పార్టీ కూడా. బుర్జువా తత్వము లౌకికత్వము ఒకే దగ్గర సాధ్యమేనా? సాధ్యమే, తప్పేముంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బుర్జువా పార్టీనే, కానీ సెక్యులర్ పార్టీనే కదా. అంటే వెన్ కంపేర్ టు బీజేపీ అది కాస్త సెక్యులర్. నాట్ ఓన్లీ బీజేపీ, కంపేర్ చేయకపోయినా చేసినా అది సెక్యులర్ పార్టీనే. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సెక్యులర్ పార్టీనే. సార్, సిద్ధాంతమైన విభేదైన విమర్శ అయినా కూడా మిగతా వాళ్ళందరి అవుట్లుక్ ఒకటి,
కమ్యూనిస్టుల దృక్కోణం ఎలా ఉంటుంది అని చెప్పి ఎదురు చూసేటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒకటి ఉంటారు. అంటే కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యానికి వాళ్ళ వాయిస్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంత స్ట్రింజెంట్ లుక్ ఉండేటువంటి కమ్యూనిస్టులు స్ట్రైట్గా అడగాలంటే మీరు జనసేనను అంచనా వేయటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇది మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా సమాధానం చెప్పాలి. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ బూర్జువా పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, వారికి జనరల్గా వాళ్ళకు గీటురాయి ఉంటుంది. వాళ్ళు ఏమంటే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఇన్ జనరల్గా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో మంచిగా ఉండాలి. లేదా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎవరితో జతగడితే మేలు అనే దాన్ని బట్టి వాళ్ళు దీనికి వస్తుంటారు. జనసేన పార్టీకి సంబంధించి మీరు అడుగుతున్నారు కాబట్టి, జనసేన పార్టీ అనేది అది ఒక కేంద్రీకృతంగా ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ. అది ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పైన ఆధారపడిన పార్టీ. ఆ సినిమా క్రేజు పవన్ కళ్యాణ్ పైన అది ఆధారపడింది. దానికి జిల్లా నుంచి కింది నుంచి ఇది ఉన్నదేం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ బుర్జువా పార్టీ, ఇంకో సెక్యులర్ పార్టీ కూడా. సెక్యులర్ పార్టీ కాదనికేం లేదు. ఇప్పుడు బీజేపీతో కలిసింది కాబట్టి అది సెక్యులర్ పార్టీ కాదు అని అనడానికి లేదు. సెక్యులర్ పార్టీనే. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా జనసేనని లౌకికత్వమైనటువంటి పార్టీగా చూడొచ్చా? చూడొచ్చు, తప్పకుండా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కలిసింది, అది లౌకిక పార్టీనే. అదేవిధంగా జనతాదళ్ నితీష్ కుమార్ పార్టీ ఉంది, వారు కలిశారు, వారు కూడా సెక్యులర్ పార్టీనే. ఈ ప్రాంతీయ పార్టీలు ఏమంటే తమ అవసరాల రీత్యా ఆయా సందర్భాన్ని బట్టి కలుస్తూ ఉంటారు. ఇప్పుడు జనసేననైతే పాపం ఆ పవన్ కళ్యాణ్ మీద ఆ జేడీయూ అనే దానికి కొంత ఇది ఉంది కదా బేస్. నితీష్ కుమార్ సీనియర్ పాలిటీషియన్. అవును సార్. అతను గతంలో మోడీని చాలా గట్టిగా వ్యతిరేకించాడు, మళ్ళీ బీజేపీతో కలిశాడు. తర్వాత ఇప్పుడు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది ఆమె మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్. ఆమె ఒకప్పుడు బీజేపీ గవర్నమెంట్లో రైల్వే మినిస్టర్గా ఉంది. అవును సార్. కాబట్టి ఏమంటే వీళ్ళు ప్రాంతీయ పార్టీలు ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరాల కోసము వాళ్ళు నిర్ణయాలు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు నితీష్ కుమార్ ఒకప్పుడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఆర్జేడీ వీళ్ళతో కలిసి ఉన్నాడు. మరి అప్పుడు ఆయన ఉన్నట్టుండి చేంజ్ అయ్యాడు. చేంజ్ అయ్యి మళ్ళీ బీజేపీతో కలిసి అదే ముఖ్యమంత్రి సీట్లో మళ్ళీ కూర్చున్నాడు. కాబట్టి ఆయన మారాడు తప్ప ఆయన్ని అంచనా వేయడంలో మనం ఫెయిల్యూర్ అయినామని అనడానికి ఏం లేదు. సేమ్ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్. యాక్చువల్గా ఒక సందర్భంలో అంటే మేము ఆయన కలిసి ప్రయాణం చేసే సమయంలో లేదా దానికి కొద్దిగా ముందు అమిత్ షా ఆయన్ని పిలిపించి పార్టీని తన బీజేపీలో కలపమని రిక్వెస్ట్ చేశాడు ఆయన. ఓకే. ఆయన చేయలే. పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు, లేదు నా పార్టీ నేను ఉంటాను, నేను బీజేపీలో నేను చేరను అన్నాడు. తర్వాత ఎన్నికల్లో దానికి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేశాడు 2019 ఎలక్షన్స్లో. ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నట్టుండి ఓవర్ నైట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయాడు. కాబట్టి ఏమంటే తన అవసరాల రీత్యా వారు అది చేశారు తప్పితే ఆయన అంచనా వేయడంలో మనం అప్పుడు ఏదైతే అంచనా వేశామో దాంట్లో ఏం తప్పు లేదు. ఆయన ఒక ప్రాంతీయ బుర్జువా పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతానని గట్టిగా ముందుకు వచ్చాడు. మనం కలిసి చేతులు పని చేశాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డేంజర్ పెరిగిన తర్వాత ఇతనికి ఇదయ్యి వాళ్ళు అట్లా చేతులు కలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి. కేంద్రంలో బీజేపీ అధికారం లేకపోతే ఆయన కూడా వాళ్ళతో చేతులు కలిపి ఉండేవాడు కాదు నేను అనుకుంటా. చెగేవేరా గురించి, ఫిడెల్ కాస్ట్రో గురించి, అలాగే ఎందరో హక్కుల నేతల గురించి అనర్గళంగా ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు. ప్రాయచిత్త దీక్ష లేకపోతే ఇంకేదో దీక్ష. బీజేపీతో కలిసిన తర్వాత ఆ మతం మత్తు అంటుకుందంటారా, లేకపోతే ఇవి కూడా పవర్ పాలిటిక్సా? నేను అంటే అతన్ని విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నేను మాత్రం గ్యారంటీ చెప్పగలను, ఆయన సనాతనవాది కాదు. ఓకే. సనాతనవాదం అనేది అది ఆర్ఎస్ఎస్, హిందూ కమ్యూనల్ ఫోర్సెస్ వాళ్ళ అజెండా. ఈయన తన పవర్ పాలిటిక్స్ కోసం దాన్ని ఎత్తుకున్నాడు అంతే. ఆయన చెగువీరా అన్నప్పుడు ఆయన చెగువీరా ఎట్లా కాదో ఇప్పుడు కూడా సనాతనవాది కూడా కాదు. కానీ ఆయన చెగువేరా అన్నప్పుడు, లాంగ్ మార్చ్ చేసినప్పుడు, ఎర్ర జెండాలు కప్పుకొని ఎర్ర కండువాలు వేసుకొని కవాతు చేసినప్పుడు దాంట్లో మీరు కూడా ఉన్న విషయం మర్చిపోవద్దు రామకృష్ణ గారు.
మర్చిపోయేది ఏముంది. ఆయన కాదు, ఇప్పుడు ఎవరైనా ఉండి మన లెఫ్ట్ పార్టీస్ని లేదా లెఫ్ట్ ఐడియాలజీని లేదంటే శ్రామిక జనశక్తిని వాళ్ళని ఇది చేస్తామంటే మీరు అనేక లేదంటామా? దాంట్లో ఏముంది? దాన్ని అట్లేం కాదు కదా. నేననేది ఏమంటే ఆయన అప్పటికి ఇప్పటికీ ఆయనకి క్లారిటీ ఉంది. నేను ఇప్పటికీ నమ్ముతున్నా ఈజ్ సెక్యులర్. ఆయనే సెక్యులరు, ఆయన కుటుంబము సెక్యులరు. లేకపోతే మెగా ఫ్యామిలీకి వాళ్ళకి ఇంతమంది అభిమానులు ఉన్నారంటే వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళలో కూడా వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సినిమా యాక్టర్లుగానే వారు జనం ముందుకు వచ్చారు, ఆ రకంగానే అభిమానాన్ని చూరగా ఉన్నారు. తర్వాత ఆయన జనసేన పార్టీ కూడా, ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు కూడా ఎవరో కమ్యూనల్ ఎలిమెంట్స్ ఒకరో ఇద్దరు ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెక్యులర్ పీపుల్. వాళ్ళతో మనకు పరిచయం ఉంది కదా, వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సెక్యులరే. ఇప్పుడు ఆయన నేనేమనుకుంటానంటే ఈ బీజేపీతో జతగట్టిన తర్వాత ఆయన్ని ఎవరో వారు కూడా ఒత్తిడి చేసి ఉండొచ్చు. ఈ అజెండాని సౌత్ ఇండియాలో మీరు ముందుకు తీసుకోవాలా అనే దాంతో. ఎందుకంటే ఆయన ఒక్క తెలుగులో మాట్లాడడం కాకుండా 3-4 భాషల్లో మాట్లాడాడు. అంటే అందరిని కూడా ఇది చేయడానికి. తిరుమల లడ్డు విషయంలో కూడా ఆయనదేం అంత కరెక్ట్ కాదు. ఆయన తిరుమల లడ్డు విషయంలో యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. తిరుమల లడ్డు అనేది అది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశము. ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైన ఉంది. రెండోది, ఆ కల్తీ వ్యవహారంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళది మీదేం లేదు. జనసేన పార్టీకి కూడా దాంట్లో వాళ్ళ పాపం కానీ ఏం కానీ లేదు. ఈయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దీక్ష చేయడం ఏమిటి? ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి ఈయన దీక్షనే అది అసంబద్ధం, అది రెలవెంట్ కాదు. రెండోది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగిందని అనుకుందాం. దాంట్లో ఎవరైతే పాత్రదారులు, ఎవరైతే సూత్రధారులు, ఎవరైతే ఈ కల్తీ వ్యవహారంలో పాల్గొన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలో, తీసుకునే అధికారం మీకుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ అక్కడ ఏదైనా తిరుపతిలోనో లేదా శ్రీశైలంలోనో లేదా మన దుర్గా గుడి దగ్గర ఏదైనా జరిగింది అనుకుందాం. జరిగితే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడవుతాడా? అంటే కొద్దిగా ప్రతి విచక్షణతో ఆలోచించాలి. ఏది పడితే గొర్రెల మంద మాదిరి అది పడితే అది అట్లా పోకూడదు. ఇప్పుడు ఒకటి జరుగుతుంది, తిరుపతిలోనే జరుగుతుంది. జరిగితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణం అని అంటావా? మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడవుతాడు? జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఒక సంబంధిత అధికారులు ఉంటారు, ఒక పాలక మండలి ఉంటుంది, చైర్మన్ ఉంటారు. తర్వాత ఆ పర్టికులర్ అంశానికి సంబంధించి కొంతమందికి బాధ్యత ఇచ్చింటారు. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ అయిన దానికి కాని దానికి జగన్మోహన్ రెడ్డి తిడతాం లేదా చంద్రబాబు నాయుడు తిడతామంటే కరెక్ట్ కాదు. ప్రజలు కూడా ఇట్లా విషయాల్లో కొద్దిగా విచక్షణతో ఆలోచించాలి. ఇంతకుముందు మతాన్ని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. అసలు సూత్రప్రాయ సిద్ధాంతమే మతాన్ని వ్యతిరేకించడం. కానీ కొన్నాళ్ళుగా ఎందుకో మార్పు వస్తున్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తుంది రామకృష్ణ గారు. శ్రీవారు అందరి వాడంటము, లేకపోతే భక్తుల మనోభావాన్ని పరిగణలోకి తీసుకోవాలనటము, ఇదంతా ఒక ఎత్తు అయితే సిపిఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో మనం కూడా ఆర్ఎస్ఎస్ లాగా చొచ్చుకొని వెళ్ళాలి, మత విశ్వాసాలని గౌరవించాలి అని చెప్పి ఒక రాజకీయ తీర్మానం పెట్టడం. కమ్యూనిస్టులు మారిపోతున్నారా, లేకపోతే కమ్యూనిజానికి కాలం చెల్లిందని తెలుసుకుంటున్నారా? కమ్యూనిస్టులు మారాల్సిన అవసరం అయితే ఉంది. ఎలా అంటే ఇందులో ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజలు బేసికల్లీ వారు ఏదో ఒక మత విశ్వాసాలకి దగ్గరై ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే దాదాపు 95%, 96%, మోర్ దాన్ దట్ వాళ్ళు ఏదో ఒక మతం. కొంతమంది క్రిస్టియానిటీ కావచ్చు, కొంతమంది సిక్కిజం కావచ్చు, లేదా ఇస్లాం కావచ్చు, లేదా హిందూయిజం కావచ్చు, ఏదో ఒకటి అనుకుంటుంది. నీవు ఒక నెగిటివ్ దీంతో పోతే వాళ్ళెవరు నీ మాట కూడా వినరు. కాబట్టి ఏమంటే మనం పోవడమే వారి సమస్యలు తీసుకొని వాళ్ళ ఇష్యూస్ తీసుకొని వాళ్ళని రాబట్టుకోవడం మన ప్రయత్నం చేయాలి. కానీ మన నాస్తికవాదమే మన అజెండాగా ముందుకు పోతే వాళ్ళంతా దూరం అవుతారు. ది ప్రాపగాండా అండ్ ద ప్రాపబుల్ నెసెసిటీ ఈజ్ ద ఎథిజం అంటాడు వ్లాదిమిర్ లెనిన్. నాస్తికత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలంటాడు. కానీ మీరు నాస్తికత్వాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే లెనిన్ మార్క్స్ సిద్ధాంతాల మొత్తం అంతా కూడా కాలం చెల్లినట్లే కదా. అలా తీసుకోకూడదని కాదు.
ఖచ్చితంగా కమ్యూనిస్టులు హేతువాదాన్ని వారి నుంచి నమ్ముతాము, హేతువాదమే మనకు ఉంటుంది ఎజెండా. కానీ మనము ఆ పేరుతో హేతువాదమే మన ప్రధానమైనది అనే దాంతో మనము లార్జర్ సెక్షన్స్ని దూరం చేసుకోకూడదు. ఇంకోటి ఏమంటే మన దేశంలో ఇంకొక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. హేతువాదాన్ని లేదా నాస్తికవాదాన్ని దాన్ని చెప్పేటప్పుడు అగెనెస్ట్ హిందూ గాడ్స్ చెప్తాం, కానీ మనం క్రిస్టియన్స్కి వ్యతిరేకంగానో ఇస్లాంకి వ్యతిరేకంగా చెప్పలేము. ఎగ్జాక్ట్ ద వ్యాలిడ్ పాయింట్స్ మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకు చెప్పలేము, ఎందుకు చెప్పలేకపోతున్నామంటే వాళ్ళు ఒక మైనారిటీ సెక్షన్స్ కాబట్టి వారి మైనారిటీల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మనం చెప్పం. మనకేమో అందరి బయటలో ఒకటే అభిప్రాయం ఉంటుంది. హేతువాదం అంటే హేతువాదం ఈ మతాలకు అతీతంగా ఉండేది, అది హేతువాదం. అంతేగాని మత భావన పలానాది కరెక్ట్ కాదని కాదు. కాబట్టి దీన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. హిందూ మతోన్మాదులు, పర్టికులర్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివారు వాళ్ళు పదే రెచ్చగొడుతున్నారు. వీళ్ళు వాళ్ళని ప్యాంపర్ చేస్తారు మైనారిటీస్ని. వీళ్ళు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడతారు అనేదాన్ని వాళ్ళు ముందుకు తెస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే ఎక్కడైతే అధికారం ఉన్న చోట, ఇప్పుడు ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో అక్కడ టెంపుల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ తర్వాత ఇస్లాం ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ సంఖ్య కూడా ఎక్కువ. అలాంటి చోట మన పార్టీలో నిర్ణయం ఏమంటే ఈ కమిటీలో మనం ఎవరు ఉండకూడదని. కమిటీలో ఎవరు మనం ఉండనప్పుడు అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు పోయి చేరుకుంటారు. అందరూ చేరుకొని వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని వాళ్ళు మొత్తం చక్రం తిప్పుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మనం కూడా గతంలో ఎట్టయితే కమిటీల్లో ఉంటామో ఇప్పుడు కూడా అట్లా కమిటీల్లో ఉండాలి అనే దానికి వచ్చారు. కాబట్టి నా అభిప్రాయంలో అంటే దాన్ని కొద్దిగా డిస్టార్షన్ ఉంది సిపిఎం తీర్మానము, కానీ సిపిఎం చేసిన తీర్మానం అయితే కరెక్టే. అది అంటే సీతారాం యేచూరి బోనం ఎత్తిన, లేకపోతే సురవరం సుధాకర్ రెడ్డి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నా కూడా ఇవంతా కాలానుగుణంగా మార్పు అనుకోవచ్చా ప్రజలతో మమేకం అయ్యేందుకు? అంటే నేను ఏదంటే గతంలో కాలేదని అనుకోవడం కరెక్ట్ కాదు. వ్యతిరేకంగా ఉంటారు కదా, ఉండము, అదే కరెక్ట్ కాదు. నేను చెప్తా, నేను జనరల్గా పెద్దగా టెంపుల్స్కి దానికి పోము. కానీ మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక ఊళ్ళో పోయి మేము దిగుతాను ఫస్ట్ టెంపుల్ దగ్గర గుడిగా ఇది చేస్తారు. నేను టెంపుల్కి రాను, నేను అదే అక్కడ మసీదు ఉన్నా సరే నేను వాళ్ళని పట్టించుకోనంటే ఉండం. ఎందుకు, ఓటర్లు ఉంటారు కాబట్టి మనం పోయి వాళ్ళ అంటే మనము కాదు వాళ్ళ ఐడియా, ముఖ్యంగా అవతల వారి యొక్క మనోభావాలను మనము గౌరవించడానికి మనం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ పోయి మన మసీద్ దగ్గర మనం కూడా కర్చీఫ్ వేసుకుంటాం సింపుల్గా, వాళ్ళ మత విశ్వాసాలను నేను ఇస్లాం దాంట్లో చేరినట్టు కాదు. బట్ ఎందుకు వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా నిలబడి వేసుకుంటాను. కాబట్టి ఏమంటే అట్లా ఇతరుల యొక్క మనోభావాలు కూడా మనం గౌరవించాలనే ఒక సదుద్దేశంతో చేసే చర్య తప్ప దీనివల్ల నేను హేతువాదం వదిలిపెట్టినట్లు నేను కమ్యూనిస్ట్నే కాకుండా పోవడం ఇట్లాంటిదేం జరగదు. కానీ అట్లని చెప్పి పూర్తి దాంట్లో మనమే మునిగిపోకూడదు. మనము ప్రజలని దూరం చేసుకోకుండా ఉండడానికి ఇలాంటి వాటికి మనం దూరం కాకూడదు. మొత్తం అంటే ఎంటైర్ పాపులేషన్నే మనం దూరం చేసుకోకూడదు ఈ పేరు మీద అనే నిర్ణయానికి సిపిఎం వచ్చింది. కాబట్టి ఏమంటే దాన్ని వీళ్ళు కమ్యూనిస్టులు మారిపోయారు, కమ్యూనిస్టులు వీళ్ళంతా ఇదైపోతున్నారు అనేది కాదు. అది వాళ్ళ తీర్మానము, అది కరెక్టే. ఆ తీర్మానాన్ని కమ్యూనిస్టులు అందరూ కూడా దాన్ని ఒక రకంగా చెప్పడం ఫాలో అవ్వడం మంచిది. ఓకే, సిపిఎంలో అలాంటి రాజకీయ ముసాయిదా తీర్మానం ఉంది అనుకుందాము. సిపిఐలో కూడా అలాంటి రాజకీయ ముసాయిదా తీర్మానం చేశారా, లేకపోతే భవిష్యత్తులో చేసేటువంటి ఆలోచన ఉందా? చేసినా బయటకు రాలేదా? అది వారి మహాసభలు ఇప్పుడు ముందు జరుగుతున్నాయి. వారి మహాసభల సందర్భంగా వారు చేసిన తీర్మానం అది. మా మహాసభలు యాక్చువల్గా 2024 డిసెంబర్ 25 నవంబర్లో జరుగుతాయి. చాలా టైం ఉంది. ఆ టైంలో అప్పుడు సహజంగా మా పార్టీలో కూడా డిస్కస్ చేస్తుంటాం, తప్పేముంది. సిపిఎంలో డిస్కస్ చేశారు, వాడు తీర్మానం చేశారు కాబట్టి సిపిఐలో డిస్కస్ చేయకూడదు అనేకేం లేదు. సిపిఐలో కూడా డిస్కస్ చేస్తాం. ఆ మహాసభల సమయంలో మేము కూడా డిస్కస్ చేస్తాం. భారతదేశంలో కులాన్ని, కుల సమస్యని ఆలస్యంగా గుర్తించింది మావోయిస్ట్ పార్టీ. ఆ తప్పుని కూడా బహిరంగంగా ఒప్పుకొని డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసింది. సో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా
మతం యొక్క ప్రాముఖ్యతని, మతం యొక్క ఆవశ్యకతని చాలా ఆలస్యంగా గుర్తించాయని భావించవచ్చా ఇప్పటికైనా? ఖచ్చితంగా కులం విషయంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అది మొదట్లో సరిగ్గా గుర్తించలేదు. గుర్తించలేనందువలనే భారతదేశంలో కమ్యూనిస్టులు అంబేద్కర్ కలిసి పనిచేయలేకపోయారు. ఓకే. అదేవిధంగా అంబేద్కర్, పూలే ఇలాంటి వాళ్ళు డౌన్ ట్రాడన్ పీపుల్ కోసం పనిచేసిన వాళ్ళు కమ్యూనిస్టులతో మమేకం కాలేకపోయారు. కమ్యూనిస్టులు కూడా వాళ్ళని పోయి కూడగట్టుకోలేకపోయారు. ఈవెన్ కాంగ్రెస్ చేయగలిగింది ఆ పని. ఆయన యాక్చువల్గా కాంగ్రెస్తో చాలా సందర్భాలు విభేదించాడు అంబేద్కర్. అవును. ఈవెన్ దెన్ వాళ్ళు అంబేద్కర్ని దగ్గర చేర్చుకోగలిగారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటమిలో కాంగ్రెస్ అత్యంత కీలక పాత్ర పోషించింది కదా. చాలా సందర్భాల్లో ఆయన డిఫర్ అయ్యాడు. అవును. వారు కూడా పెద్ద ఇది కాదు. ఈవెన్ గాంధీతో కూడా డిఫర్ అయ్యారు ఆయన. అసలు కమ్యూనిస్టులతో డిఫరెన్సెస్ తక్కువ ఉండాలి. ఎందుకంటే అంబేద్కర్ విషయంలో మనం మిగతా విషయాల్లో మనం వేరు వేరు అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ అంబేద్కర్ యావత్ జీవితం ఆయన మొదటి నుండి చివరి వరకు అంటరానితనానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం నిక్కచ్చిగా నిలబడ్డాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అంబేద్కర్. చాలామంది ఆయన రాజ్యాంగం రాశాడు, లేదంటే ఇంకో ఉపన్యాసం ఇచ్చాడు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అంబేద్కర్లో ఉండే అతిపెద్ద గొప్పతనం ఏమంటే ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు అణగారిన వర్గాల కోసము, అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళల కోసము. ఆయన చేసిన కృషి చాలా అనన్య సామాన్యమైనది. కాబట్టి అంటే అలాంటి అంబేద్కర్ ఆయన కమ్యూనిస్టులకి అంత దగ్గర కాలే, కమ్యూనిస్టులు కూడా ఆయనకు అంత దగ్గర కాలే. కారణం ఏమంటే కమ్యూనిస్టు మేధావులు, కమ్యూనిస్ట్ నాయకులు వారు ఎంతసేపున్నా కూడా ఇది కులం అనేది కాదు, వర్గ పోరాటమే ముఖ్యం అనే దాంతో పోయారు. అంతేగాని వీరు అంబేద్కర్కి వ్యతిరేకం కాదు, అంబేద్కర్ చేస్తున్న చర్యలు కూడా వీళ్ళేం వ్యతిరేకం కాదు. వీరు కూడా మళ్ళీ వీళ్ళ కోసం పనిచేశారు కమ్యూనిస్టులు. కాబట్టి ఏమంటే న్యాచురల్ అలై అంబేద్కర్ అది మనం తీసుకొని పోయి ఉండాల్సింది. ఇప్పుడిప్పుడే కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా అది వచ్చింది. అందుకోసమే లాల్ నీల్ అనే నినాదం కూడా వచ్చింది. కమ్యూనిస్టులకి కులం ఉండదు, మతం ఉండదు, ఎవరడినా కూడా ఇదే చెప్తారు. అలాంటి కరడుగట్టిన కమ్యూనిస్ట్ అయినటువంటి మిమ్మల్ని రామకృష్ణ చౌదరి అంటూ చంద్రబాబు నాయుడు పిలిచారా, సంబోధించారా? చంద్రబాబు నాయుడు పిలవలే. చంద్రబాబు నాయుడు పిలిచింది కాదు. ఇది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్న సందర్భంలో వారు ఒక కులాన్ని అంటగట్టాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో వాళ్ళు అట్లా ప్రచారం చేశారు. వాళ్ళకి తెలిసే నేను చౌదరి కాదని, కానీ వాళ్ళు అట్లా ప్రచారం చేశారు. కానీ చివరికి అది మీ పార్టీ అగ్రనేత నారాయణ గారే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అది చెప్పాల్సి వచ్చిందా? అంటే ఇబ్బంది కాదు. ఇప్పుడు వాళ్ళేమి వాళ్ళు మేము చేసేదానికి వాళ్ళు సరైన వేలో రైట్ ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ లేనందువల్ల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక కులాన్ని భూతంగా చూపి తమ అధికారంలోకి రావడము, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, పక్కా ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి ఏమంటే కులము మతం అనేది కాదు, మీరు ఏం చేస్తున్నారు, మీ విధానం ఏమిటి, మీరు ఏం చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఆయన ఏ కులములకు ఏం చేస్తున్నాడు అనేది పెద్ద కాదు. ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్లో, ఏం చేస్తున్నాడు, ఆయా వర్గాలకు ఏమి దాన్ని అమలు పరిచాడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు పరుస్తున్నాడా, రాష్ట్రం అభివృద్ధి అయిందా, సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయా అని వాళ్ళు ప్రజలు ఆలోచిస్తారు. లా అండ్ ఆర్డర్ ఎట్లుంది, ఇదంతా వ్యవసాయం ఏమైనా అభివృద్ధి అయిందా, ఇరిగేషన్ రంగంలో ముందుకు పోతున్నామా, పరిశ్రమలు ఏమన్నా వచ్చాయా, అవిట్లో ముందుకు పోతే ఆయనకి ఓట్లేశారు. జగన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ తీసుకున్నటువంటి అప్రజాస్వామిక నిర్ణయాలపైన గొంతెత్తారు, దండెత్తారు, గర్జించారు. జగన్ని దింపేంత వరకు పోరాటం చేశారు. ఇప్పుడు మీరు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంటే యాంటీ జగన్, టీడీపీ, జనసేన కూటమి. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ చెప్పండి రామకృష్ణ గారు, ఎలా ఉంది కూటమి పరిపాలన? మీకు నచ్చిందా, నచ్చలేదా? నచ్చితే ఎందుకు, నచ్చకపోతే ఎందుకు? ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది 5 ఏళ్ళు పరిపాలన చేయమని. నేను 5 నెలలకే దీనికి ఇప్పుడు ఏముంటాయి, ఒక మనం ఎగ్జామ్ 3 ఇయర్స్ కోర్స్ చేరుతాము, లేదా 5 ఇయర్స్ కోర్స్ నువ్వు జాయిన్ అవుతావు. 5 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మధ్యలో 1 ఇయర్ తర్వాత చెప్పొచ్చు, 2 ఇయర్స్ తర్వాత చెప్పొచ్చు, అట్లా చెప్తూ పోవచ్చు. అల్టిమేట్గా 5 ఇయర్స్ అయిన తర్వాత నువ్వు ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా మార్కులు వేస్తారు ప్రజలు. ఓకే.
నీవేమంటున్నావు 5 ఏళ్ళ కాలం ఉన్న ప్రభుత్వాన్ని 5 నెలల్లోనే నువ్వు ఇప్పుడే చెప్పేవి పాస్ అయిందే ఫెయిల్ అయింది అని అంటాను. అది అట్లా చెప్పడం సాధ్యం కాదు. ఒకవేళ చెప్పినా ఎవరైనా కానీ అన్నం మొత్తం ఉడికిందా అని అదే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతున్నటువంటి ఇది కూడా ఉంది కదా మన నేను దగ్గర. అదే చెప్పబోతున్నా. అందుకోసం ఏమంటే ఇవాళ ప్రభుత్వము మిక్స్డ్ రియాక్షన్ నడుస్తుంది. మిక్స్డ్ రియాక్షన్ ఉంది. కొన్ని వర్గాల్లోనేమో పీడ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది, ఓకే. కొద్దిగా గాలి పీల్చుకుంటున్నామనే వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రత్యేకించి ట్రేడర్స్, ఎంప్లాయీస్, టీచర్స్ మెయిన్గా చెప్తున్నా. ఇట్లా సెక్షన్స్ అన్నీ ఏదో మాకు ఇప్పుడు ఇది ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తర్వాత పెన్షన్స్ 4,000 ఇచ్చారు. అది సహజంగానే అది పాజిటివ్ అంశము. అట్లా కొంత జీతాలు 1వ తేదీ వస్తున్నాయనేది కొంతమంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. తర్వాత ఏమి అలివిగాని వాగ్దానాలు చేశాడు చంద్రబాబు. ఎట్లయినా సరే అధికారంలోకి రావాలి, ఈసారి నాకు లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి మొత్తం వాగ్దానాలు చేశాడు. తర్వాత మరి ఇన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ఆడ నిధులు ఉండాలి కదా, బడ్జెట్ ఉండాలి కదా. మరి ఇప్పుడు నేను బడ్జెట్ ప్రవేశపెట్టారు, భారీ బడ్జెటే ప్రవేశపెట్టారు. మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ అందులో పొందుపరచాలి కదా, పొందుపరచలేకపోయాడు. కాబట్టి సహజంగా అవి అడుగుతారు పబ్లిక్. మాకు చెప్పావు కదా, మాకు ఇవ్వాలి కదా అంటారు. అదొకటి వస్తుంది. తర్వాత నేను ప్రజలపైన భారాలు మోపనున్నావు, చాలా క్లియర్గా చెప్పాడు. మా గవర్నమెంట్ వస్తే అది కరెంట్ ఛార్జీలు పెంచము అన్నావు. అవును. మరి ఇవాళ నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నావు. మొన్ననే 6,072 కోట్ల రూపాయలు పెంచారు. మళ్ళీ ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు 11,826 కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేశారు. రేపు 19వ తేదీ వరకు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని చెప్పి టైం ఇచ్చారు. కాబట్టి ఏమైనా ఈ 6,000 కోట్లు, ఈ 11,800 కోట్లు అంటే 17,800 కోట్ల రూపాయలు ఒకేసారి ప్రజలపైన భారం మోపితే ఆటోమేటిక్గా అసంతృప్తి వస్తుంది. పబ్లిక్ నువ్వు వాళ్ళకున్న దీన్ని బట్టే వాళ్ళు ఇది ఒక నిర్ణయానికి వస్తారు. అంతేగాని మీరు టీవీలో ఏం చెప్తున్నారు, నేనేం చెప్తున్నా అనేది కూడా పనిచేస్తుంది. కానీ దానికంటే ముఖ్యం వాళ్ళ స్వానుభవం ద్వారా ఒక నిర్ణయానికి వస్తూ అంటారు. తర్వాత ఉచిత ఇసుక అన్నావు అన్నప్పుడు ఏమి పోయినసారి అప్పుడు ఇవాళ అది ఫెయిల్యూర్ అయింది. ఆటోమేటిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఉచిత ఇసుక అంటే గతం కంటే రేటు తక్కువ ఉంటుంది అనుకున్నారు. కానీ రేటు తక్కువ ఉండడంలే, అది ఫెయిల్యూర్ చేసింది కూడా అధికార పార్టీ వాళ్ళే. కాబట్టి ఏమంటే 1 by 1 ఇవన్నీ కూడా అవి యాడ్ అవుతూ ఉంటాయి. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని ఇట్లా నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ప్రైస్ రైజ్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సీఎం గారు తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ వీళ్ళేదో దాన్ని మీటింగ్ చేస్తున్నారు, అట్లా ఇట్లా అన్నారు. మీటింగ్ ఏమైందో తెలియదు. దాని ఇంపాక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ చేసినారు, వాళ్ళు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు అనేది మీరు టీవీలో చూపిస్తారు. కానీ దాంతో కింద కన్జ్యూమర్ సంతృప్తి పడాడు కదా. కన్జ్యూమర్ ఎప్పుడు సంతృప్తి పడతాడు, అవి రేట్లు కొద్దిగా అదుపులోకి వస్తే అప్పుడు సంతృప్తి పడతాడు. ఏం ₹1 తగ్గలే. మరి ఇప్పుడు ఎవరు హుంకరిస్తే ఏం ప్రయోజనము? సివిల్ సప్లైస్ మినిస్టర్ పోయి ఆడబోయే దగ్గర రైట్ చేశాడు, సీఎం గారు హుంకరించారు, అధికారులందరినీ తప్పుపట్టాడు అని పేపర్లో వస్తే కన్జ్యూమర్స్ తృప్తి పడతారా? కన్జ్యూమర్ తృప్తి పడేది ఎప్పుడంటే వాళ్ళు రిజల్ట్ వచ్చినప్పుడు. రిజల్ట్ రావడంలే. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ ఇది వీళ్ళు ఏదో అధికారంలో మా బ్రహ్మాండం సక్సెస్ అని వాళ్ళు అన్నంత మాత్రమే అట్టేం కాలే. అట్లని చెప్పి ఇప్పుడే ఇది అంతగా ఇది ఇవాళ విషయం ఎత్తిపోయింది అది ఇది అని అనుకోవడానికి లేదు. మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయంలో కూడా ఇంకా టైం ఇద్దామనే ఆ పాజ్ని అప్లై చేద్దామా, లేకపోతే కనుక గళమెత్తుదామా? అలే తప్పకుండా ఏ ఇష్యూ వచ్చినా మనం ఇష్యూని వదిలిపెట్టే సమస్య లేదు. ఇష్యూ మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? ఏ గవర్నమెంట్ ఉన్నా మాట్లాడతాం. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, మోడీ గవర్నమెంట్ అయినా సరే ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూని వదిలిపెట్టే సమస్య లేదు. ఇష్యూ పైన మేము ఉద్యమాలు అన్నింటిలో కూడా చేస్తాం. కొన్ని సందర్భాల్లో సొంతంగా చేస్తాం, కొన్ని సందర్భాల్లో ఇతర వామపక్షాలను కలుపుకొని చేస్తాం. మరికొన్ని సందర్భాల్లో ప్రజా సంఘాలని అందరూ కలుపుకొని కూడా మేము ముందుకు పోతాం. రేపు కరెంట్ ఛార్జీలు ఉంది, రేపు 19వ తేదీ విజయవాడలో వామపక్షాలు అంతా కలిసి చేస్తున్నాం. 20వ తేదీ నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా సభలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఏమంటే మేము ఇష్యూని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ఆ ఇష్యూ పైన స్పందిస్తాం, వాటిపైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
కరెంటు ఛార్జీల పెంపు మాత్రమే కాదు, నిత్యావసర ధరల పెంపు మాత్రమే కాదు, జగన్ హయాంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మీరు టీడీపీ కలిసి పోరాడారు. అవును. కట్ చేస్తే టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది, యురేనియం తవ్వకాల పైన చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ స్టాండ్? ఖచ్చితంగా మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ అడుగుతాం. ఎందుకంటే ఆ రోజు నా దేశంతో వరకు వేరే పార్టీలు ఏవి రాలే, ఓన్లీ సిపిఐ తెలుగుదేశం ఇద్దరం కలిసే పోయాం. అవును సార్, అవును. నెల్లూరు, తర్వాత ఆళ్ళగడ్డ, కపట్రాల గాని. తర్వాత ఇవన్నీ పోయాం. అది ఈవెన్ పులివెందులు పోయాం. ఉమ్, అక్కడ ఆ విలేజ్లో కూడా మీటింగ్ పెట్టాం. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా అడుగుతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీనిపైన కూడా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నారు, ఆయన చెప్పలేక కలెక్టర్తో చెప్పిస్తా అన్నాడు. ఆయన ఎందుకు చెప్పకూడదు? చెప్పాలి. తర్వాత పైగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదేమంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యురేనియం తవ్వకాల విషయంలో వారి స్టాండ్ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశాడు. ఉమ్, ఇప్పుడు మీ స్టాండ్ చెప్పాలని మేము అంటాం. అవును. తప్పకుండా ఏ ఇష్యూ మేము వదిలిపెట్టే సమస్య లేదు. అన్ని ఇష్యూస్ పైన మాట్లాడతాం. అన్ని ఇష్యూస్ పైన ప్రజలు ఎంత దూరం అయితే మాతో కలిసి వస్తారు, ఆ మేరకు మా ఉద్యమాలు మేము ముందుకు తీసుకుపోతాం. ఆ విషయంలో వెనుకబడే సమస్య లేదు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా అండర్స్టాండ్ చేసుకునేటట్లుగా మనం నడవడికి ఉండాలి. ఉమ్, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, కమ్యూనిస్టులకు ఏం పని లేదప్పా, ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు విమర్శిస్తారు అంటారు. కాబట్టి నేను ఏమంటే, ఏదో గుడ్డిగా విమర్శలు చేయడం కాకుండా ఆయా సందర్భం, ఇప్పుడు ఈవెన్ నరేంద్ర మోడీ అయితే మాకు యాక్చువల్గా రాజకీయంగా సైద్ధాంతికంగా మేము యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్. అవును సార్. ఈవెన్ దెన్ మోడీని కూడా ఊరికే అగ్రెసివ్గా విమర్శిస్తే జనం అప్రిషియేట్ చేయరు. ఆయా సమస్యను పెట్టి సమస్యలపైన మనం ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పకుండా ప్రజల నుంచి ఆదరణ వస్తుంది. రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు మేము మరింతగా ముందుకు తీసుకుపోతాం. ఈ ఇంకా 5-6 మాసాలు ఇది సహజంగా కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత పబ్లిక్లో కూడా కొద్దిగా నింపాదిగా వస్తాం. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయాలి, ప్రజల తరపున నినదించాలి. ఇదే ప్రతిపక్షం యొక్క ప్రధాన ఉద్దేశం, కర్తవ్యం. ఇది బయట చట్టసభల్లో కూడా ఉండి ఖచ్చితంగా గర్జించాలి, ప్రజల సమస్య కోసం గళెత్తాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత, ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. నేను వెళ్ళనంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? అది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నీకు ప్రజలు అధికారం ఇవ్వలేదు, కానీ ప్రతిపక్షంలో కూర్చోమని ఇచ్చారు. నేను పోతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతానంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల ప్రజలు. ఈ మామూలు ఉన్న స్థానాల్లో 10% ఉండాలి. 10% లేవు కాబట్టి నీవే అన్నావు. నీ చంద్రబాబు నాయుడుకి 23 మంది ఉంటే నేను 5-6 మందిని బిగితే నీకు ఆ ప్రతిపక్ష హోదా ఉండదని నీవే చెప్పావు. అంటే నీకు తెలిసినట్లే కదా 10% ఉండాలని. తర్వాత పోయినసారి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు లేనందువల్ల వాళ్ళకి 40-42 ఉంటే అప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలే ఢిల్లీలో. ఈవెన్ నేను 94లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు 26 సీట్లే ఉన్నాయి కాంగ్రెస్కి. కాబట్టి ప్రతిపక్ష హోదా ఉండలేదు. ఎందుకంటే 294 సీట్లు అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అవును సార్. ఆ 294లో 30 స్థానాలు ఉండాలి. 29 సీట్లు ఉంటే కానీ వాళ్ళకి రాదు. 26 ఉన్నాయి. అందుకోసం ప్రతిపక్ష హోదా ఇవ్వలే. ఆయన పి జనార్దన్ రెడ్డి వాళ్ళ గ్రూప్ లీడర్గా ఉన్నాడు. అతను గట్టిగా ఫైట్ చేశాడు. అసెంబ్లీ టైగర్ అనిపించుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడు తగ్గలే. అవును. ఆయన అంత పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు, కానీ ఎగ్జాక్ట్లీ. బట్ యాజ్ పబ్లిక్ ఇష్యూస్లో ఆయన ఎక్కడ ఆయన ఇది కాలేదు. ఆయన ఎక్కడ తగ్గలేదు, ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. హీ నెవర్. ఆయన బాగా గట్టిగా ఫైట్ చేసేవాడు. ఆయన కోపం వస్తే సో మైక్ తీసి కింద పడేసేవాడు. అంత కోపంగా ఆయన ఫైట్ చేశాడు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి అయినా సరే నీకు హోదా వారిచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. హోదా నీకు ఇవ్వలే. ఇవ్వనంత మాత్రం నిన్ను ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని 11 మందిని గెలిపించారు కదా, నువ్వు గ్రూప్ లీడర్గా ఉంటావు. పోయి నువ్వు అందరూ కూడా ఓన్లీ అపోజిషన్. ఆంధ్రాలో ఉన్నదేమంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అవును సార్. కాబట్టి ఒకరు కాదు, ప్రతిపక్షం అందరూ ఉంటారు. బీఆర్ఎస్ ఉంటుంది, తర్వాత కాంగ్రెస్, వీళ్ళు మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, సిపిఐ ఉంది, బీజేపీ ఉంది, అంతా ఉన్నారు, ఎంఐఎం ఉంది. నీకు ఇక్కడ ఎవరు లేరు. ఉన్నది అసెంబ్లీలో 4 పార్టీలు. 4 పార్టీలో 3 పార్టీలు కూటమిగా, అధికార కూటమిగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఓన్లీ అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఓన్లీ అపోజిషన్ పార్టీ. మరి నువ్వు ఓన్లీ అపోజిషన్ పార్టీ అయినప్పుడు నువ్వు ఆ అసెంబ్లీకి పోయి అసెంబ్లీ లేవనెత్తాలి. తర్వాత మీరు అడుగుతూ ఉంటే సమస్యలపైన చాలామంది ప్రజలు కూడా మీ దగ్గరకు వస్తారు. ఎందుకు కొన్నేమో అధికార పార్టీ దగ్గర పోతారు. అధికార పార్టీకి మెమరాండం ఇస్తూనే
అపోజిషన్ పార్టీకి కూడా వచ్చి చెప్తారు మా అంశాన్ని మీరు లేవనెత్తండి అసెంబ్లీలో అని. అది మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వాళ్ళు శాసన మండలిలో వాళ్ళ సభ్యులు మాట్లాడుతున్నారు, అదే శాసనసభలో కూడా మాట్లాడతారు. తప్పేముంది, చేయాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎస్ఐ పోస్టుకు 20 లక్షలు, లేకపోతే సిఐ పోస్టుకి 30 లక్షలు, మరికొంత ట్రాన్స్ఫర్లకి విపరీతంగా దండుకుంటున్నారని ఒక బాంబు పేల్చారు రామకృష్ణ గారు ఈ మధ్య మీరు. కానీ పేర్లు ఎక్కడో చెప్పలేదు, ఎవరు చేశారో కూడా చెప్పలేదు. జస్ట్ ఒక రాయి వేశారా, లేకపోతే తెలిసి కూడా వాటన్నిటి పేర్లను దాచేశారా? ఒక్క గోదావరి జిల్లాలోనే కాదు, చాలా చోట్ల అదే పనులు చేశారు. అందుకే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందంటే ఎందుకు ఫెయిల్యూర్ అయింది? ఓన్లీ 2 థింగ్స్. ఒకటేమి, ఉన్న వాళ్ళు కొంతమంది, దాంట్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారనే దాంతో చాలామంది మీరు వీఆర్లో పెడతారు. వీఆర్లో పెట్టారు, ఓకే. వాళ్ళని ఎందుకు వీఆర్లో పెట్టామంటే వాళ్ళకు కొంత బుద్ధి రావాలన్నట్టు పెట్టారు, గుడ్. మరి మిగతా వాళ్ళతోనైనా మీరు మంచిగా ఉన్నారా? వాళ్ళన్నా చేరదీశారా? మీరు వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పిస్తే, నేను డీజీపీ గారికి కూడా చెప్పా ఈ విషయం. ఓకే, చెప్పా. మనకి అది ఒక్క గోదావరి జిల్లాలని మీరు అంటారు, గోదావరి జిల్లాలో కాదు, చాలామంది ఆ పని చేశారు. కాబట్టి ఇంకేముంటుంది విలువ? ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లేదా ఇంకోటి ఫోన్ చేస్తే వాడికి ఏం భయం ఉంటుంది? తర్వాత అసలు గౌరవమే ఉండదు. డబ్బులు ఇచ్చి ఆ సీట్లో కూర్చున్నవాడు ఏమయ్యా నువ్వు పలానా దగ్గర డబ్బులు చేసినావంటారు అంటే అట్లా అడగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతికంగా వీళ్ళకే ఉండదు. కాబట్టి ఏమంటే నేను బాగా క్లియర్గా చెప్తా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావడానికి, ఉచిత ఇసుక పాలసీ ఫెయిల్యూర్ కావడానికి ఈ రెండిటికి ప్రధానమైన కారకులు ఎవరబ్బా అంటే మాత్రం అధికార పార్టీ వాళ్ళే, వాళ్ళ ప్రజాప్రతినిధులు. పాపం అధికార పార్టీలు ఉంటే కింద ఉండే కార్యకర్తలకు ఏముంటుంది? వాళ్ళది ఏముండదు. పాపం ఈ వీళ్ళ ప్రజాప్రతినిధుల యొక్క చేతి వాటం వల్లనే ఇది జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. సార్, జగన్ హయాంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎలాగైతే అధికార గర్వంతో రెచ్చిపోయారో, అధికారులు ఏ విధంగా అయితే విర్రవీగారో, ఈ 5 నెలల కాలంలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది అని ఓపెన్గానే అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా సపోర్ట్ చేస్తారా దీన్ని? చూడాలి ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఇంకా వీళ్ళకి సెటరేట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ పాలిటీషియను, రెండోది ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయనకు పేరు ఉంది. మరి దీన్ని ఇట్లే కొద్ది రోజులు పోతే ఆయన మాట కూడా ఎవడు వినడు, ఆయన మాత్రం గ్యారంటీ చెప్తాడు. ఆయన ఇప్పుడు దీన్ని సెటరేట్ చేసుకుంటే సెటరేట్ అవుతుంది. ఇప్పుడేం ఇంకా పూర్తి సమయం మించిపోలే. ఆయన ఇంకా కొద్ది రోజుల పాటు కూడా దీన్ని సెటరేట్ చేయలేదనుకో, వాళ్ళు అలవాటు పడిపోతారు. అంతే, అలవాటు పడిపోయి ఇదే రొటీన్ ఏమో, ఇట్టే ఉంటారేమో అనుకుంటారు. ఇంకా కొంతమంది ఇంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఇదే బాట పడతారు. సార్, లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎన్డీఏ అధికారంలో ఉంది. ఆ ఎన్డీఏలో జనసేన, టీడీపీ కీలక భాగస్వామ్యంలో ఉంది. సో బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి ఇక పరుగులు పెడుతుంది, పరవళ్ళు చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అమరావతి నిర్మాణంకి ఆ 15,000 కోట్ల రూపాయల గ్రాంటా, అప్ప, లేకపోతే మరొకటి అనేటువంటి దానిపై క్లారిటీ లేదు. ఇక పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో చంద్రబాబు మౌనంగా ఉన్నారనేటువంటి విమర్శ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల కల్పనకు, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సఖ్యతగా తెలుగు ప్రజలపై ప్రేమ చూపిస్తుందనేటువంటి నమ్మకం, ఒకవేళ బీజేపీ ఏకపక్ష సిద్ధాంతంతో పోతే టీడీపీ, జనసేన ఇద్దరు వ్యతిరేకిస్తారన్నటువంటి నమ్మకం మీకుందా? అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మీరు కానీ నేను కానీ ఎవరు చెప్పలేము. మనం రాజకీయ జ్యోతిష్యులం కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేసింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. ఈసారి కొంత సానుకూలంగా ఉన్నారని ఒక వాతావరణం అయితే కల్పించిన మాట వాస్తవం. ఓకే, కొద్దిగా అంటే ఇంతకుముందు అంత అధ్వానంగా లేరు అని. దానికి ఒకానొక కారణం కూడా ఉంది. ఒకానొక కారణం ఏమంటే, ఈసారి ఎన్నికలైన తర్వాత మీరు గమనిస్తే, మీరు పార్లమెంటు సమావేశాలు కానీ లేదా అక్కడ క్యాబినెట్ ఏర్పాటు చేసే ముందుగా కానీ మనం గమనిస్తే, అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు ఒక ఫోటో వేస్తే మీడియా కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ఉండేవాళ్ళు ఆ ఫోటోలు వాళ్ళిద్దరు. కానీ మారింది, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. అంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్, నాట్ బీజేపీ గవర్నమెంట్ అని ఒక ఫోకస్ వచ్చింది. ఓకే,
దాన్ని వాళ్ళు మార్చారు. దాన్ని మార్చి మళ్ళీ ఆయన వాళ్ళ పట్టు పెంచుకొని కీలకమైన పోస్టులన్నీ కూడా, మంత్రి పదవులన్నీ కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అటు జేడీయూ వాళ్ళకి కానీ లేదా మన తెలుగుదేశం తరఫున ఉన్న మంత్రులకు కానీ కీలకమైన పోస్టులు ఏమి ఇవ్వలే. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు వాళ్ళకి పెద్ద, మన రామ్మోహన్ నాయుడు కూడా ఏదో పౌర విమానయానం చంద్రశేఖర్కి గ్రామీణ అదే వాళ్ళకి ఏమి అంత, ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ కాదు, ఆయన క్యాబినెట్ ర్యాంకు, కానీ ఆయన ఆ పోర్ట్ఫోలియో కూడా అంత పెద్దదేం కాదు. కాబట్టి ఏమంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పట్టు బిగిస్తున్నారు. కానీ గతంలో అంత ఏకపక్షంగా ఉండకపోవచ్చు, కొంత న్యాయం జరుగుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నేను అభిప్రాయపడుతున్నది అయితే వాళ్ళు ఏదో పెద్దగా చేసినట్లయితే నాకేం కనపడలేదు. ఎందుకంటే నంబర్ 1 అమరావతి రాజధాని విషయంలో వాళ్ళు దాన్ని అప్పిప్పించారు తప్ప వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు ఇవ్వలేదు. నంబర్ 2 పోలవరం విషయంలో కూడా ఇది ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ ఒప్పందం జరిగింది. 41.15 మీటర్స్కి ఎత్తును, ఆ ఎత్తు వరకు మాత్రమే వాళ్ళు రీహాబిలిటేషన్ ఇస్తామంటారు. మనమేమంటాము, అది దానికి ఆమోదించిన 45.72 మీటర్స్ వరకు ఇవ్వాలి అనేది అది అందరిది. అది వాళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు చాలా ఫర్మ్గా ఉన్నారు. చంద్రబాబు కూడా సరెండర్ అయినాడు అనేది ఒకటి. కాబట్టి ఆ రకంగా మన రాష్ట్రానికి వాళ్ళు న్యాయం చేయలే. నంబర్ 3 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ విషయంలో వాళ్ళు ఈరోజు కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ జరగదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక లెటర్ ఇచ్చాడు, వ్రాతపూర్వకంగా ఉక్కు పరిరక్షణ కమిటీ వారికి లెటర్ ఇచ్చాడు. దీన్ని ఆపాల్సిన బాధ్యత అది ముఖ్యమంత్రి పైన ఉంది. మేము తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అవసరమైతే మేము రాజీనామాలకు కూడా సిద్ధమని చెప్పి ఇచ్చాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అవును, ఆ లెటర్ ఉంది మనతో. ఓకే, మరి ఇప్పుడు నువ్వు అంత గట్టిగా మాట్లాడడంలే. పైగా ఇప్పుడేమి మళ్ళీ మోసం జరుగుతుంది. ఒకటి అనకాపల్లిలో మిట్టల్ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు పెడతారు, దానికి 70,000 కోట్ల రూపాయలతో పెడతారు అని. ఎందుకంటే మీరు ఈ స్టీల్ ప్లాంట్ పోతుందని మీరేం భయపడొద్దండి, వేరే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది అనేది అదొక ప్రచారం తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏమంటే వాళ్ళు పెద్దగా ఇచ్చింది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో నేను బాగా గుర్తించింది ఏమంటే, ఒక అమరావతికి రైల్వే లైన్ ఒకటి 2,800 కోట్లు ఎంతో, అదొకటి. విశాఖ రైల్వే జోన్ కూడా ముందు నుంచి అడుగుతున్నాము, అది వచ్చేటట్టు ఉంది. అంతకు తప్ప వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు అది ఈ 5 నెలల కాలంలో. ఓకే, ఇంకా టైం ఉంది. వాళ్ళు రేపు మహారాష్ట్ర, అదేవిధంగా ఇప్పుడు జార్ఖండ్ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఆ ఎలక్షన్స్లో మళ్ళీ బీజేపీ గెలిచిందంటే వీళ్ళని పెద్ద ఖాతరు చేయరు. ఓకే, బలం పెరిగితే వాళ్ళు ఇండియా మీన్స్ బీజేపీనే మెయిన్ అక్కడ. కాబట్టి వాళ్ళు అక్కడ ఓడిపోయినారనుకో వీళ్ళతో కొద్దిగా మంచిగా ఉంటారు, వీళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తారు. వాళ్ళు అక్కడ గెలిచారనుకో, వాళ్ళు అక్కడ గెలిచి ఇది అయినప్పుడు ఇంకా వీళ్ళని పెద్ద పట్టించుకోరు కూడా. హర్యానా రిజల్ట్ కాస్త బీజేపీకి బూస్టప్ ఇచ్చినట్టే కదా సార్ లెక్క. ఖచ్చితంగా హర్యానాలో ఓడిపోయి ఉంటే, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ అన్ని చోట్లకి ఓడిపోయి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కొద్దిగా హద్దుల్లో ఉంటారు, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. వాళ్ళ గెలుస్తూ పోయినారనుకో, మాదే హవా, మా హవాతో మీరు కూడా ఉండండి అని వీళ్ళకి చెప్తారు. రైట్. సో లెట్స్ కన్క్లూడ్. ప్రతిపక్షంలోకి వచ్చాక తెలంగాణలో కేటీఆర్ అడిగాడు కమ్యూనిస్టులు ఎక్కడ రాష్ట్రంలో ఉన్నారా లేదా అని. ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్టులు ఎక్కడ ప్రజల తరపున నినదించే వాళ్ళు అని ఏ రాజకీయ నేత అడగపోయినప్పటికీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే అడుగుతున్నారు. ముగింపు సమాధానంగా చెప్పండి, ప్రజల తరపున, ప్రజల కోసం మీ పోరాటాలు ఎలా ఉంటాయి? సిపిఐ తరపున, సిపిఎం తరపున కూడా, అంటే సోదర పక్షాలు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలే, పైగా మమ్మల్ని చూసి బాధపడిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు 5 ఏళ్ళు ఫైట్ చేసి వీళ్ళు అసెంబ్లీలో లేరు, ఏమాత్రం ఫైట్ చేయకుండా బీజేపీ వాళ్ళు లాస్ట్ వాళ్ళ సంఖన ఎక్కి పోయి అసెంబ్లీలో చేరుకొని మంత్రివర్గంలో కూడా చేరుకున్నారని. కాబట్టి మేము ఫైట్ చేసేది మానుకోము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మా పోరాటాలు యథాలాపంగా సాగిస్తాం. మేము ప్రజల దగ్గర మేము ఒకటే అనుకున్నాం, అసెంబ్లీలో ఉంటామా, పార్లమెంట్లో ఉంటామా, ఎక్కడ ఉంటామనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలతో ఉండాలనేది మేము నిర్ణయించుకున్నాం. ప్రజల కోసం ఉంటాము, ప్రజలతో ఉంటాము, ప్రజల సమస్యలపైన పోరాడతాం. ఈ విషయంలో మాకు ఏమాత్రం ఇది లేదు. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు కమ్యూనిస్టులకు అన్యాయం చేశామనే వాళ్ళు ఉన్నారు తప్ప కమ్యూనిస్టులు ఏం చేయలేదనే వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు.
ఈరోజు కూడా ఇవాళ మళ్ళీ రేపు ఈరోజు కూడా రెవెన్యూ మినిస్టర్ని కలిసి వచ్చాం. అవును సార్. ఇళ్ల స్థలాల దాంట్లో మీరు 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నారు, ఇల్లు కడతామన్నారు, 4 లక్షలు ఇస్తామన్నారు, అవి ఎప్పుడు ఇస్తామన్నారని చెప్పి ఈరోజు రేపు 18వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందితో అర్జీలు పెట్టిస్తున్నాం. ఉమ్, రేపు 19వ తేదీ పెంచిన కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు 10 పార్టీలు కలిసి పోరాటాన్ని మొదలు పెడుతున్నాం. ఉమ్, కాబట్టి ఏమంటే మేము పోరాటాలు వెనుకపోయే సమస్య లేదు. మరి కేటీఆర్ అక్కడ ఏమన్నాడు ఎందుకన్నాడు మాకు తెలియదు. ఉమ్, కేటీఆర్ కూడా అన్నాడంటే ఆయనేమి ఆయనకు సమస్య వచ్చినప్పుడేమో కమ్యూనిస్టులు కావాలి, ఆయనకు సమస్య లేనప్పుడు కమ్యూనిస్టులు అవసరం లేదు. అట్లా అవకాశవాదం కూడా ఉంటుంది వాళ్ళది. మా దగ్గర ఏం లేదు. మేము స్ట్రైట్గా ఉన్నాము, క్లీన్గా ఉన్నాము. మేము మా పోరాటాలు వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజలు ఓకే మాకు లేట్గా గెలిపిస్తే లేట్గా గెలిపిండి, మాకు గంటే పోయేది ఏం లేదు. మాకు పదవులు లేనంత మాత్రాన మాకు గౌరవం తగ్గిందేం లేదు. మేము ప్రజలతోనే ఉంటాము, ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం. దాంట్లో వెనక్కు తగ్గే సమస్య లేదు. రేపు 18వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పేద జనాన్ని మేము సమీకరిస్తా ఉన్నాం. రైట్. అవుట్ రైట్గా మేము ముందుకు పోతాం. ఈరోజు రెవెన్యూ మినిస్టర్ని కలిశాము, గృహ నిర్మాణ మంత్రి పార్థసారథి గారిని కూడా కలిశాము. వాళ్ళకు కూడా చెప్పాము మీరు చేయాలి, మీరు చెప్పారు, చెప్పింది చేసి తీరాలని కూడా అడిగాం. రైట్. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్ట్గా బతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా అనేటువంటి పాట ఇంకా ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఏవైనా కూడా మారచ్చు. పాలక పక్షాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల కళ్ళు ప్రతిపక్షాల కోసం వెతుకుతాయి, ముఖ్యంగా కమ్యూనిస్టుల కోసం వెతుకుతాయి. ప్రజల తరపునే ఉండాలని మళ్ళీ కమ్యూనిస్టులు కదం తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.